హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిస్ట్రిక్ట్ కోర్ట్ యొక్క బుక్స్ రివ్యూ అయితే చూద్దాం. ఇది జీబీకే పబ్లికేషన్ యొక్క బుక్ అండి. ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్ యొక్క బుక్. అలాగే జూనియర్ అసిస్టెంట్ బుక్ కూడా ఇలాగే ఉంటుంది. ఎక్స్ట్రాగా అందులో ఇంగ్లీష్ యాడ్ అయ్యి ఉంటుంది. ఇందులో మెంటల్ ఎబిలిటీ అయితే యాడ్ అయ్యి ఉంటుంది. మిగతా టాపిక్స్ అన్నీ సేమ్ టు సేమ్ అండి. ఒకసారి ఇండెక్స్ అయితే చూద్దాం. ఇండెక్స్ అయితే ఎలా ఉంటుంది? జనరల్ నాలెడ్జ్ 1 నుండి 23 పేజీలు అయితే ఇవ్వడం జరిగింది. భారతదేశ సంస్కృతి, కళలు, నాట్యం, సంగీతం. ఆ తర్వాత 23వ పేజీ నుంచి ఇండియన్ హిస్టరీ 23 నుంచి 75 వరకు. తర్వాత జాగ్రఫీ 76వ పేజీ నుంచి 116. అలాగే పర్యావరణం, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డ్స్, కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ 276 పేజెస్ వరకు. యాజ్ ఇట్ ఈజ్ జూనియర్ అసిస్టెంట్ బుక్లో కూడా సేమ్ ఇదే ఇచ్చారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమని 277 పేజెస్ నుండి 368 పేజీ వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, సంక్షేమ పథకాలు. అలాగే ఆ తర్వాత ఓన్లీ ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్కి అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ వొకాబులరీ ఉంటుంది కదండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినానిమస్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. అలాగే మెంటల్ ఎబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రత్యేక అనుబంధం అని 517 పేజీ నుంచి 531 వరకు. భారతదేశ చిహ్నాలు, జాతీయ చిహ్నాలు, యునెస్కో గుర్తించిన వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. పూర్తిగా వీడియోలో బుక్ ఒక్కొక్క టాపిక్ అయితే ఒక్కొక్క టాపిక్ని చూపించడం జరుగుతుంది. పూర్తిగా చూడండి. జూనియర్ అసిస్టెంట్ అదర్ బుక్స్ జీబీకే పబ్లికేషన్స్ అయితే సేమే ఉంటుంది. ఈ టాపిక్స్ ఏవి మారవు. ఇక్కడ మెంటల్ ఎబిలిటీ ప్లేస్లో ఇంగ్లీష్ ఎక్కువగా ఉంటుంది. మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఆ బుక్లో ఇవ్వడం అయితే జరిగింది. స్టార్టింగ్ అయితే ప్రీవియస్ పేపర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆఫీస్ సబార్డినేట్వి. మొత్తానికి 3 పేపర్లు అయితే ప్రీవియస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత భారతదేశం కళల గురించి అయితే ఇవ్వడం జరిగింది. చూడండి. 2022లో జరిగిన కోర్ట్ ఎగ్జామ్ బేస్డ్గా ఈ బుక్ అయితే రాయడం జరిగింది. చూడండి. కళలు, మతాల గురించి జైన మతం, బౌద్ధ మతం, హిందూ మతం, ఇస్లాం మతం ఇలా ఇవ్వడం అయితే జరిగింది. ఆర్ట్ అండ్ కల్చర్ ఫస్ట్ 23 పేజీలు అయితే. భారతీయ చిత్రలేఖనం, అలాగే ప్రముఖ చారిత్రక కట్టడాలు, సంగీత వాయిద్యాలు ఇవైతే ఎక్కువగా ఆడడం జరుగుతుంది కదండి. సో ఈ టాపిక్ కూడా మంచిగా ఇచ్చారు. అలాగే నృత్యాలు కూడా. ఈ బుక్ అయితే సరిపోతుందండి. ఎక్స్ట్రాగా కావాలంటే మీరు చదువుకోవచ్చు. ఈ తక్కువ టైంలో అయితే ఈ బుక్ చదవడం అయితే చాలా బెటర్. నాకు అనిపించింది చెప్పాను. విజేత బుక్ కూడా ఉంది. అందులో అయితే దీనికంటే చాలా డెప్త్గా అయితే ఉంటుంది. చిన్న బుక్లా కనిపించిన డెప్త్ మ్యాటర్ అయితే అందులోనే ఉంటుంది దీనికన్నా. కానీ మనకు చదవడానికి కొంచెం బల్కీగా అనిపిస్తుంది. అలాగే పండుగల గురించి అయితే ఇవ్వడం జరిగింది. మొదటి 20 పేజీలు ఆర్ట్ అండ్ కల్చర్ చాలా బాగా రాశారు. ఇవైతే సరిపోతుంది. ఇవి చదువుకొని
ప్రాక్టీస్ పేపర్స్ అయితే చేస్తే మనం ఎక్కువగా గెయిన్ చేయొచ్చు. ఆ తర్వాత టాపిక్ అయితే చూద్దాం. హిస్టరీ చూద్దాం. ఫస్ట్గా భారతదేశ చరిత్ర ప్రధాన సంఘటనలు. మొదటి నుంచి జరిగిన సంఘటనలన్నీ ఒక లైన్లో జీకే ఓరియంటేషన్లో రాయడం అయితే జరిగింది. యుద్ధాలు ఇవన్నీ వరుసగా రాయడం అయితే జరిగింది. ఆ తర్వాత సింధు నాగరికత, ఆర్యుల నాగరికత, వేదకాలం టేబుల్స్ అయితే వేయడం జరిగింది. ఇవి చదువుకుంటే సరిపోతుందండి. ఎక్స్ట్రా కావాలంటే మీరు మీ ప్రీవియస్ బుక్స్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. తక్కువ టైంలో అయితే కవర్ అవడం కోసం అయితే ఈ బుక్ అయితే చదువుకుంటే సరిపోతుంది. జైన బౌద్ధ మతాలు, ప్రముఖ రాజవంశాలు ప్రాముఖ్యత, ముఖ్యమైన శాసనాలు వాటి ప్రాముఖ్యత, ఎవరెవరు ఏ గ్రంథాలు రాశారో అవి కూడా రాశారు. అలాగే తెలుగు రచయితలు వాళ్ళ గ్రంథాలు, అలాగే యుద్ధాలన్నీ ఒక దగ్గర రాయడం జరిగింది. ఇందులో ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది, ఏ యుద్ధం ఎప్పుడు జరిగిందనేది. అలాగే భక్తి ఉద్యమకారులు, అలాగే ప్రముఖ కవులు ఆస్థానాలు, అలాగే భారతదేశాన్ని సందర్శించిన ప్రముఖ విదేశీ యాత్రికులు, ఇవన్నీ ఒక దగ్గర టేబుల్గా మంచిగా నీట్గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ముస్లిం దండయాత్రలు, ఢిల్లీ సుల్తాన్లు ఇచ్చారండి. మధ్యలో లెసన్స్ అయితే కొన్ని కట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ప్రీవియస్గా కోర్ట్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్లు బట్టి ఈ బుక్ అయితే తయారు చేయడం జరిగింది. ఇంతకుముందు ఎక్కువగా మోడర్న్ హిస్టరీ క్వశ్చన్లు అయితే ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఢిల్లీ సుల్తాన్లు, మొఘళ్ళు ఇందులో నుంచి కొన్ని రావడంతో ఈ 2 లెసన్లు అయితే ఇక్కడికి ఇవ్వడం జరిగింది. అలాగే జీకే ఓరియంటేషన్లో ముందుగా చూపించినవన్నీ ఇవ్వడం అయితే జరిగింది. వీడియో క్వాలిటీ అయితే మీరు 720లో అయితే చూడండి. 360లో అయితే అక్షరాలు సరిగా కనిపించవు, ఎందుకంటే మొబైల్తో తీయడంతో కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి మోడర్న్ హిస్టరీ, పరిపాలనా హిస్టరీ అయితే మంచిగా ఇవ్వడం అయితే జరిగిందండి. నీట్గా జాగ్రఫీ చూద్దాం. జాగ్రఫీ అయితే ఎలా ఉంది. ఈచ్ టాపిక్ నీట్గా అయితే రాయడం జరిగింది. నదులు, చూడండి. ముఖ్యమైన విద్యుత్ ప్రాజెక్టులు, వ్యవసాయం, అందులో ఆఫీస్ సబార్డినేట్కి అయితే వ్యవసాయం మరియు ఆహార నిర్వహణ అని ప్రత్యేకంగా పెట్టడంతో ఇది కూడా పెట్టారు.
ఎకానమీ ఎకానమీలో కూడా ఎకానమీ కూడా నీట్గా రాశారండి. జూనియర్ అసిస్టెంట్లకి పాలిటీ అయితే చూద్దాం. పాలిటీ గురించి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతనే ఒక పాలిటీ ఫ్యాకల్టీ జీబీకే కృష్ణారెడ్డి గారు. ఇంకా పాలిటీ అయితే చాలా నీట్గా రాశారు. ఇవి చాలండి, ఎక్స్ట్రా బుక్స్కి ఇప్పుడు వెళ్ళిన టైం కూడా సరిపోదు, ఉన్నవి కూడా గుర్తుండవు. ఈ తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేయాలనేది చూడాలి. ఇవన్నీ ఇదే బుక్ని 2-3 సార్లు చదివేస్తే మనకి ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్ అయితే చేయొచ్చు. మిగతావన్నీ టెస్ట్ పేపర్లు, మనం ఎక్కువగా టెస్టులు రాయాలి. టెస్ట్ పేపర్లు ప్రాక్టీస్ చేయండి. విజేత కాంపిటీషన్ టెస్ట్ పేపర్లు అయితే ఉంటాయి కదా, ప్రాక్టీస్ పేపర్లు అలాగే ప్రీవియస్, అవి చాలా బాగుంటాయి. అవి ప్రాక్టీస్ చేస్తే చాలండి. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, నూతన పార్లమెంట్ భవనం అన్నీనండి. నీట్గా ఉందండి బుక్ అయితే. తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టం అండి. నేను ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, మీకు చూపించాలనే ఉద్దేశంతో అయితే ఇది చూపిస్తున్నాను. చూడండి, నచ్చితే తీసుకోండి. తక్కువ టైంలో కవర్ చేయడం కోసమే, అంతేగాని అంటే ఇంతకుముందు సీనియర్ ఆస్పిరెంట్స్ అయితే వాళ్ళ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్కే చదవండి. జీకే ఓరియంటేషన్లో చదవండి. కొత్తగా ఎవరైనా ప్రిపేర్ అయితే మాత్రం ఇలాంటి పుస్తకాలు చదవడం చాలా బెటర్. ఎక్కువగా కరెంట్ అఫైర్స్ అయితే ఇస్తాడండి. ఈ జీకేతో పాటు కరెంట్ అఫైర్స్ బాగా చదవండి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి. ఆ తర్వాత స్పోర్ట్స్, జీకే ఓరియంటేషన్లు ఇవన్నీ అడగడం జరుగుతుంది కదా, ఒలింపిక్స్ గేమ్స్. మొత్తం స్పోర్ట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది కదా. ఈ విధంగా అతను మొత్తం నీట్గా రాశారండి. ఈ బుక్ చూడండి, చూసాకే తీసుకోండి. ఈ టైంలో ఈ బుక్ని రివిజన్ చేయడం కూడా కష్టమేనండి. అక్కడ కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చారు, జాతీయ అంశాలు, ఏపీ అంశాలు. కరెంట్ అఫైర్స్కి అయితే ఇందులో చదవండి, కానీ మీకు 1 ఇయర్ బుక్ వస్తుంది కదా, 9 months కరెంట్ అఫైర్స్ కానీ ఉంటాయి కదా, లేకపోతే మంత్లీ మ్యాగజైన్స్ అయినా అవే చదవండి. ఇవైతే సరిపోవను, అంటే ఇందులో కూడా కవర్ అవుతాయి. ఏదైనా కరెంట్ అఫైర్స్ బేస్ మీద ఉంటుంది కదా జాబ్, ఏదైనా మనకి జాబ్ ఫ్యాక్టర్ డిసైడ్ చేస్తుంది కరెంట్ అఫైర్సే. డైలీ ఫాలో అవ్వాలి, ఎగ్జామ్ ముందు వరకు కరెంట్ అఫైర్స్ అయితే ఫాలో అవ్వాలి. ఎందుకంటే 15 marks ఈజీగా కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి. కరెంట్ అఫైర్స్ ఎక్కువగా మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. వార్తల్లో వ్యక్తులు ఇవన్నీ ఉన్నాయి. అలాగే బడ్జెట్ నుంచి కూడా మార్క్స్ అయితే వస్తాయి కదా, బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్టులు కూడా ఇవ్వడం జరిగింది. ముందు ఇందులోని కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేయండి ముందు, తర్వాత అలాగే ఏపీ హిస్టరీ స్పెషల్ ఫోకస్ అన్నారు కదండి, ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏపీ నుంచే ఎక్కువగా అడుగుతుంటారు. మొత్తానికి ఇక్ష్వాకులు, కుబ్జ విష్ణువర్ధనుడు ఇవన్నీ ఏపీ హిస్టరీ అండి. గ్రూప్ 2 వల్ల అయితే ఈ పుస్తకాలు అవసరం లేదు, ఇవి అయితే చాలా వేగంగా అవగొట్టేస్తారు. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి మొన్న ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళైతే ఈజీగా ఏపీ హిస్టరీ, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అండి, ఇవి కూడా అడుగుతారు. ఏపీ మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఆర్థిక అంశాల నుంచి 26 జిల్లాల సమాచారం అని ఇచ్చారు కదా, ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి జిల్లా గురించి నీట్గా అందులో టెంపుల్స్ అన్నీ ఉంటాయి కదా, అన్నీ నీట్గా రాశారండి. ఈ సమాచారం అయితే ప్రతి జిల్లా నుంచి
ఈ 26 జిల్లాల సమాచారం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులోంచి ఖచ్చితంగా మార్క్స్ అయితే ఎక్కువగా వస్తాయి. వాటి గురించి ప్రతి డిస్టిక్ని గత పరీక్షల అనుభవం ప్రకారం అయితే ప్రతి డిస్టిక్లో అన్నీ కవర్ చేశారు. ఎందుకంటే టెంపుల్స్ గురించి అడుగుతుంటారు, అలాగే ఏ ఏ ప్లేస్లు ఎక్కడున్నాయి, అలాగే అన్నీనండి. ప్రతి జిల్లాలో కవర్ చేస్తూ రాశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులోనివే ఎక్కువ